క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. 6వ వచనం నేను చదువుతున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం. ట్రైన్ అప్ ఎ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో. ఈ రోజున మన పిల్లలు, మన యవనస్తులు అనేక రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. మరి గమనించండి, చదువులో కానీ లేదా ఆటల్లో కానివ్వండి, ఏదైనా ఒక ఆర్ట్ కానివ్వండి, లేకపోతే కరాటే కానివ్వండి, డ్రైవింగ్ కానివ్వండి, సింగింగ్ కానివ్వండి, ఏ అంశమైనా సరే శిక్షణ లేకుండా, సాధన లేకుండా అందులో నిష్ణాతులు అవ్వడం కష్టం. అయితే ఎవరు వారిని ట్రైనప్ చేస్తారో? ఇదివరకే ఎవరైతే ఆ విద్యను నేర్చుకున్నారో, లేతే ఆ ట్రైనింగ్ చేశారో, గురువులుగా ఉన్నారో వారు మాత్రమే వాటిని నేర్పించగలుగుతారు. మన ఇళ్ళలో ఉన్నటువంటి పిల్లల్ని ట్రైనప్ చేయమని లేఖనం మనం హెచ్చరిక చేస్తుండగా, బాలుడు నడవవలసిన త్రోవ మొదట తల్లిదండ్రులు ఎరగకపోతే ఆ బాలులకు నేర్పించడం కష్టం అంటున్నాను నేను. తనను వెంబడిస్తున్నటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు మార్పు చెంది పిల్లల వంటి వారు కాకపోతే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, లేదా దేవుని రాజ్యం ప్రవేశించరు అని. మొదట దేవుని యందు తల్లిదండ్రులైన వారు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన పిల్లలుగా మార్చబడినప్పుడు వారు వాటిని తమ పిల్లలకు బోధించగలుగుతారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అంటున్నాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి సాధారణమైనటువంటి శిక్షను, గద్దింపును పిల్లలకు విధిస్తూ పెంచుతూ ఉంటారు. ఒక క్రమశిక్షణ కొరకు ఒక మంచి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అయితే లోక సంబంధమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్తో పాటు మరి ఎక్కువగా లేఖనాలు వారికి బోధించబద్దులమైన ప్రభు యొక్క బోధలో, శిక్షలో వారిని పెంపార చేయవలసిన అవసరం ఉంది. తన పిల్లలకు, తన కుటుంబానికి దేవుని యొక్క కట్టడలను వివరించే విషయంలో దేవుడు ఎలాగ అబ్రహాము నమ్మాడు మీరు చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లల్ని, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. నేను దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చేదానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. అతను లోబడ్డాడు, విశ్వసించాడు, విధేయత చూపాడు, తండ్రి ఇంటిని, స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. వీటన్నిటితో పాటు దేవుడు చెప్పినటువంటి ఆ కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో తన తర్వాత తన కుటుంబం దాన్ని అనుసరించినట్లుగా ఆ కుటుంబానికి, తన పిల్లలకి బోధిస్తాడు అన్న నమ్మకం దేవునిలో ఉందట. ఇదేదో కేవలం ఇలా చేస్తే మంచిది అన్న మాట మాత్రమే కాదు, ఇదొక ఆజ్ఞలాగా జారీ చేయబడుతుంది. ద్వితీయోపదేశకాండంలో 6వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెబుతున్నాడు. 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి నీ పిల్లలతో నువ్వు మాట్లాడుతుండాలి. సూచనగా వాటిని నీ చేతికి నువ్వు కట్టుకోవాలి. నీ కనుల నడుమ బాసికమ్మ వలె ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని నువ్వు రాయాలి. ఇలా నిత్యము లేఖనాలు నీ చుట్టూ కనబడుతుండాలి. అవి నీతో మాట్లాడుతుండాలి. నీవు వాటిని చదివి ధ్యానిస్తుండాలి. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక విధి. పిల్లలకి ఒకవేళ సండే స్కూల్ అన్నది ప్రతి ఆదివారం 1 గంట లేదా 2 గంటలు దొరుకుతుంది. మరి వారమంతా ప్రతిదినం ఆ పిల్లలకి ఎవరు ఈ పాటలు నేర్పిస్తారు? అందుకే అంటారు, మొదటి బడి అమ్మ ఒడి అని. పిల్లలు ఇన్ఫాంట్స్గా, అంటే మరి పాలు తాగే పసిపిల్లలుగా ఉన్నప్పుడు వారికి ఏ ఆహారం పెట్టాలి, ఏ విధంగా వారి ఎదుగుదలకు సహాయం చేయాలి అన్న ఆలోచన తల్లికి ఉన్నప్పుడు, కాస్త ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు లోకంలో అందరినీ ఆ పిల్లలకి తల్లి పరిచయం చేస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఏ విధంగా పిలవాలి, ఎవరు తనకు ఏమవుతారు, ఇదంతా కూడా టీచ్ చేసే తల్లే. మొదటి చదువు కూడా తల్లి దగ్గరే వాడు నేర్చుకుంటాడు. ఇక చిన్న చిన్న కథలు, పాటలు, రైమ్స్ ఇవన్నీ కూడా ఆ పిల్లవాడికి వినిపిస్తుంది, నేర్పిస్తుంది. వాడికి అర్థం తెలియకపోయినా కూడా వాడు నేర్చుకుంటాడు. నేర్చుకున్న అంశము వాడు ఎదిగిన తర్వాత గ్రహించగలుగుతాడు. కొందరు తల్లిదండ్రులు చిన్నపిల్లలకు వాక్యం ఏమర్థమవుతుంది, ఈ పాటలు ఏమర్థమవుతాయి అని అనుకుంటూ ఉంటారు. సమస్య వారికి అర్థమవుతుందా లేదా అని కాదు,
కానీ బాల్యం నుండి యెహోవాను వాడు స్మరణకు తెచ్చుకున్నట్లుగా దేవుడు విధించిన ఆ కట్టడను అనుసరిస్తూ వాటికి వివరించి వారికి బోధించే ప్రయత్నం చేయాలి. ఇదిగో కీర్తనల్లో 78వ కీర్తనలో ఆసాపు ఇలా రాస్తున్నాడు, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యమును దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లు, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును, ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము అనుగ్రహించును. తమ తరానికి తన పిల్లలకి బోధ చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆసాపు అంటున్నాడు, అలాగా దేవుని ఆశ్చర్యక్రియలను, స్తోత్రార్హ క్రియలను మా పిల్లలకు మేము వివరిస్తాం. వారు ఎదుగుతున్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించకుండా, ఈ సన్మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు తప్పిపోకుండా మేము బోధిస్తున్నటువంటి ఆయన ఆజ్ఞలు చక్కగా నడవలసిన త్రోవలో నడిపించడానికి అవి కారణమవుతాయి అంటున్నాడు. కొత్త నిబంధనలో ఒక మంచి ఉదాహరణ అపోస్తలుడైన పౌలుకు కుమారుడులుగా అలాగే శిష్యుడిగా ఉన్నటువంటి తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయంలో 15వ వచనంలో పౌలు తిమోతితో అంటున్నాడు, విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గదా. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. పిల్లలకి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టి ఆ మెమరీ వర్సెస్ కంఠద వాక్యాలు నేర్పించి లేదా చిన్న చిన్న పారాగ్రాఫ్స్ అప్పచెప్పి వారికి బహుమతులు పెట్టి ప్రోత్సహిస్తున్నప్పుడు ఇదిగో జీవితకాలం వారి హృదయంలో లేఖనాలు అలాగా ఉండిపోతాయి. కీర్తనలు 119వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇదిగో నీవిచ్చిన ధర్మశాస్త్రం నేను చదువుట ద్వారా జ్ఞానము, ఆలోచన, బాధల్లో నెమ్మది, త్రోవకు వెలుగు, ఇలాగా జీవోహు మధురం అనేక అనుభూతులు చెబుతున్నాడు. ఏదేమైనా దేశం బాగుండాలంటే సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి. మరి కుటుంబం బాగుండాలంటే ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు, యవనస్తులు చక్కటి క్రమశిక్షణలో పెరగాలి. పెద్దలైన వారు, తల్లిదండ్రులు మొదట వాక్యంలో దేవుని యొక్క క్రమములో మీరు ట్రైనప్ అవ్వండి. అలాగే మీ పిల్లల్ని అందులో ట్రైనప్ చేయండి. మీ పిల్లలు మీ భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందురు గాక. మీ పిల్లల్ని మీరు చూచుదురు గాక. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.